శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు నంద్యాల జిల్లా జనరల్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరంజ్యోతి మానవ సేవా సమితి నిర్వాహకురాలు దీక్షిత దాసాజీ గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, చీర, గాజులు, రవిక, పండ్లు, మంగళకరమైన వాయనములు ఇచ్చి శ్రీమంతం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు తగు సలహాలు, సూచనలు చేస్తూ మంచి వాతావరణంలో ఉండి దేశ క్షేమాన్ని, కుటుంబ క్షేమాన్ని కాంక్షించేటువంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. అనంతరం వారందరి కోసం ప్రార్థనలు చేశారు. నంద్యాల ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి ముఖ్యాతిథిగా పాల్గొని తమ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్లు మరియు పరంజ్యోతి మానవ సేవా సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలందరికీ కూడా శ్రీమంతం చేయడం జరుగుతుంది. ఈ సమాజంలో మంచి బిడ్డలని ఇవ్వాలి అంటే అది పుట్టుక నుంచే ప్రారంభమవుతుంది. ఎటువంటి బిడ్డకి జన్మనిస్తారు అనే దాని నుంచే ఈ మంచి సమాజము అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ప్రోగ్రాం మేము దేనికోసం చేస్తున్నామంటే భవిష్యత్తు తరాలు, మంచి తరాల కోసము చేస్తున్నాము, మంచి భవిష్యత్తు కోసం చేస్తున్నాము. అంతేకాదు గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే బీజం పడిన దగ్గర నుంచే శిశువు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాలని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, స్వీకరించడం జరుగుతుంది. అంతేకాదు తల్లిదండ్రుల ఆలోచనలు, చుట్టుపక్కల వాతావరణము, సమాజంలో ఉండేటివన్నీ కూడా ఆ బిడ్డ లోపలికి వెళ్తూ ఉంటాయి. అందువల్ల తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు మీరు చూసేటువంటి సినిమాలు కానీ లేకపోతే పేపర్ కానీ ఏదైనా సరే ఎక్కడైతే మంచి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో అలాంటి దాన్ని మాత్రమే మీరు చూడాలి. ఎక్కడైనా హింసాత్మకమైనవి కానీ, దుఃఖభరితమైనవి కానీ, బాధాకరంగా ఉన్నటువంటి దృశ్యాలు కానీ అలాంటివి చూడటం కానీ, వినటం కానీ అలాంటివి చేయకూడదు. సో లోపల ఉన్న బిడ్డకి అవన్నీ కూడా రిసీవ్ అయిపోతాయి, అవన్నీ కూడా లోపల ఉన్న బిడ్డ చూస్తుంది. అందుకే ఈ శ్రీమంతం అనే కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ తల్లి చాలా సంతోషంగా ఉండాలి, తల్లి చాలా ఆనందంగా ఉండాలి. తల్లి ఎంత ఆనందంగా ఉంటే పుట్టే బిడ్డలు అంత ఆనందంగా పుడతారు. మంచి సమాజం ఏర్పడేలాగా వాళ్ళు మనకి సహకరిస్తారు. మహానుభావులందరూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇటువంటి మంచి ప్రోగ్రామింగ్ తో పుట్టారు. అందువల్ల వాళ్ళు మహానుభావులు అయ్యారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని కల్కి మానవ సేవా సమితి, శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి వారు ఈ శ్రీమంతం ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సామూహిక శ్రీమంతాన్ని జరిపిస్తున్నందుకు వీళ్ళకి పరంజ్యోతి మానవ సేవా సమితి, ఈ సమితికి చాలా ధన్యవాదాలు. ఎవరికి వారు ఇంట్లో కొన్నిసార్లు జరుపుకోగలుగుతారు, కొన్నిసార్లు జరుపుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అయినా ఒక మంచి ఉద్దేశంతో నిండు మనుషుల్ని ఇలా ఆశీర్వదిస్తున్న ఈ సంస్థకు నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీలో గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటే పిల్లలు ఆరోగ్యంగానూ మంచి బుద్ధితోనూ పుడతారు. కాబట్టి ఫ్యామిలీతో పాటు సమాజం కూడా వాళ్ళకి అటువంటి ఒక వాతావరణము వచ్చేటట్టు చూడటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వీళ్ళు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతి సేవా కార్యక్రమం వాళ్ళు చాలా మంచి, అంటే ఇట్లా శ్రీమంతం చేయడం యాంటీనేటల్ ఉమెన్కి, గర్భవతులకి అనేది చాలా మంచి పని. స్వామి గారు చెప్పినట్టు ప్రోగ్రామింగ్ అనేది బేబీ పుట్టక ముందు కడుపులోనే జరుగుతుంది, కానీ పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడం, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఇప్పుడు ఒక తల్లి చేతుల్లోనే ఉంది. తల్లి, తండ్రి, కుటుంబము, తర్వాత ఆ కుటుంబం ఎంత బాగుంది, వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మనం చాలా చూస్తున్నాం. అసలు రోజు ఒకటి నొక్కితే చాలు, ఆల్మోస్ట్ రోజుకొక రేపో రోజుకు 2
అసలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అట్లా ఏమీ తేడా తారతమ్యం లేకుండా ఇప్పుడు జరుగుతున్న వైలెన్స్ కి ఏదో ఒకటి అరికట్టడం అంటూ జరగాలి. అంటే స్ట్రింజెంట్ రూల్స్ అనేవి రావాలి ఖచ్చితంగా. మన కంట్రీలో అసలు ఏ మాత్రం కూడా అంటే యాక్చువల్లీ ఈ స్టేజ్ ని నేను మొన్న జరిగిన ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన దానికి ఒక చిన్న మాట చెప్తున్నాను. ఏదైనా సరే ఒకరు ఇది చేసినారు, దీంట్లో బాధితులు అంటే వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ చాలా మద్దతుగా నిలబడాలి. అట్లే ఎవరైతే విక్టిమ్స్ అంటే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలా తయారు చేయకుండా మన ఆడవాళ్ళు అంటే యాంటీనేటల్ మదర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. తర్వాత భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది, మన పెంపకంలోనే ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మెదడులోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటించాలి అని ప్రార్థిస్తున్నాను. భగవతి సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే నమః. పరబ్రహ్మ పురుషోత్తి సమేత శ్రీ భగవతే పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ